ప్రభునామమునకు ఘనత కలుగును గాక. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 12వ వాక్యం మనం చదువుకుంటున్నాం. గొర్రెల కాపరి గుడిసెల్లో నా నివాసము పెరిగివేయబడిను. గొర్రెల కాపరి గుడిసెల్లో అది నా ఎదురు నుండి ఎత్తుకొని పోబడిను. నేయువాడు తన పని చుట్టుకున్నట్టు నేను నా జీవము ముగించుకొనిచున్నాను. ఆయన నన్ను బద్దె నుండి కత్తిరించుచున్నాడు. ఒక దినములోగా నువ్వు నన్ను సమాప్తి చేయుచున్నావు. ప్రియమైనటువంటి దేవునులారా, మన ధ్యానాంశం ఒక దినంలోగా నువ్వు నన్ను సమాప్తి చేయుచున్నావు అనేటువంటి అంశము. హిజ్కియా రాజు, యూదారాజు అనేటువంటి హిజ్కియాకు మరణకరమైన రోగం రాగా దేవుడైన యెహోవా యెషయా ప్రవక్తను పంపించి నువ్వు మరణం అవుతున్నావు కనుక నీ ఇల్లు చక్కబెట్టుకొనుము అని చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవునులారా, ఎప్పుడైతే ప్రవక్త ఈ మాట వచ్చి చెప్పాడో వెంటనే అతను ఏం చేస్తున్నాడంటే తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడునై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లా నడుచుకుంటున్నాను, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లా జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడిచొచ్చు ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. హిజ్కియా చేసినటువంటి ఈ ప్రార్థన దేవునికి అంగీకారమైంది కనుక అతను రాజభవనంలో నుంచి బయటికి వెళ్ళక మునిపే దేవుని ఎదురు నుంచి ఆయనకు మరలా తిరిగి వాక్కు వచ్చింది. నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను. నేను నీకు 15 సంవత్సరాల ఆయుష్కాలం పొడిగిస్తున్నాను. అషూరు రాజు చేతిలో పడకుండా నిన్ను తప్పిస్తున్నానని యెషయా ప్రవక్త వచ్చి జవాబిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవునులారా, దేవుడిచ్చినటువంటి వాక్కును వెంటనే మార్చగలిగాడు. ఎట్లా మార్చుకున్నాడంటే హిజ్కియా చేసినటువంటి కన్నీటి ప్రార్థన. ఆయన యథార్థ హృదయుడై తన పరిపాలన కాలంలో దేవతా స్తంభములను పడగొట్టించి దేవుణ్ణి ఆరాధించడం, వాక్యానుసారమైన జీవితం జీవించడం ప్రజలకు నేర్పించాడు. మోషే నిలబెట్టినటువంటి ఇత్తడి సర్పాన్ని పడగొట్టించి దాన్ని నాశనం చేసి అది ఇశ్రాయేల్ అప్పటి వరకు వాళ్ళు దాన్ని పెట్టుకొని పూజిస్తున్నట్టుగా మనం గమనిస్తున్నాం. అలా విగ్రహ సంబంధమైనటువంటి సమస్తమైన కార్యంలోనూ హిజ్కియా జాగ్రత్తగా పనిచేసి దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యం జరగకుండా ఆయనకి ఇష్టమైనటువంటి కార్యాలే జరిగిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవునులారా, మనం కూడా ప్రార్థన చేస్తాము. కొన్ని ప్రార్థనలకు జవాబు ఉంటుంది, కొన్ని ప్రార్థనలకు జవాబు ఉండదు. ఇక్కడ హిజ్కియా వ్యక్తిగతంగా తన జీవితాన్నే దేవుని సన్నిధిలో ఎత్తి పెట్టుకొని ప్రార్థన చేయడానికి ఆయన దేవుడు సమయం ఇచ్చాడు. కాబట్టి అతను హిజ్కియాని దేవుడు ప్రేమించాడు కనుకనే ఆ సమయం ఇచ్చాడు, కనుకనే ఆయన ప్రార్థించాడు. దేవుడు ప్రార్థన అంగీకరించాడు. మరి మన విషయంలో మనకు ఎలా జరుగుతుందో మనం కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. కీర్తనలు 93వ చరణంలో ఏం చెప్తున్నాడంటే మోషే చేసిన ప్రార్థన మనం చూస్తున్నాం. నరులారా తిరిగి రండి అని నువ్వు దేవుడు సెలవిగా ఆయన ఏం చేస్తున్నాడంట, మనం తిరిగి ఆయన సన్నిధికి వెళ్ళవలసిన వారమే. నరుని ఆయువు గడ్డి వలె ఉన్నదని కీర్తనల 103:15వ వాక్యం నుంచి 18 వరకు చూస్తున్నాం. అడవి పువ్వు పూయినట్టుగా వాడు పూయును, దాని మీద గాలి విసరగా అది లేకపోవును, ఆ మీదట దాని చోటు దాన్ని ఎరగకుండా ఉండును. ఆయన నిబంధనను కైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగయుగములు నిలుచును. ఆయన వారి పిల్లల తరమున అది నిలుచును అని మనం చూస్తున్నాం. కానీ హిజ్కియా చేసిన ప్రార్థన, ఆయన చేసిన గొప్ప కార్యములను బట్టి దేవుడు ఆయనకి జవాబు ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవునులారా, ఆయన చేసిన ప్రతి కార్యాన్ని బట్టి దేవుడు మర్చిపోలేదు, జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన అంతకు ముందు చేసినటువంటి కార్యాలను బట్టి దేవుడు ఆయనకి జవాబు ఇస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మరి మనం కూడా దేవుని ఎదుట నిందారహితులుగా యథార్థ హృదయాలుగా పరిశుద్ధంగా జీవించితే దేవుడు మన ప్రార్థన కూడా ఆలకిస్తాడు. యెహోవా బాహ్య రూపమును లక్ష్యం చేయవాడు కాదు, ఆయన హృదయములను పరిశీలన చేయవాడని మనం చూస్తున్నాం. కాబట్టి నువ్వు నేను ప్రార్థన చేసేటప్పుడు మన ప్రార్థన దేవునికి అంగీకారం అవుతుందా లేదా, మన హృదయ పరిస్థితి సరి అయిన స్థితిలో ఉందా లేదా, హిజ్కియా వలె మనం కూడా ప్రార్థన చేయగలుగుతున్నామా లేదా అని పరీక్ష చేసుకొని దేవునికి అంగీకారమైన ప్రార్థన చేసి నిత్య జీవంలో ప్రవేశించుటకు మనల్ని సిద్ధపరచుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా, నువ్వు చూచినప్పుడు మా హృదయాన్ని చూస్తావు నాయన. మా హృదయం నీ దృష్టికి అంగీకారం అయితే
నువ్వు ప్రార్థన ఆలకించే దేవుడని హిజ్కియా ప్రార్థన బట్టి మేము తెలుసుకొంచున్నాం. కనుక అటు ధన్యకరమైన ప్రార్థన మాకు దయచేసి నీ యొద్ద నుంచి నీ కృప మేమందరం పొందినట్లుగా మాకు కూడా నేర్పించమని దీవించమని యేసుక్రీస్తు పుణ్యనామనాది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.